అందరికి నమస్తే. మనం చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో. ఓ యూరప్ ఏదైతే ఉందో మొత్తం దగదగ మండుతుందనమాట. సో, ఇదే యూరప్ మన ఇండియాలో ఉన్న ఢిల్లీ గురించి, ఢిల్లీలో ఉన్న ఈ యొక్క వాతావరణం గురించి, కాలుష్యం గురించి చాలా మటుకు పగపగ నవ్వారనమాట వాళ్ళు. అంటే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు మనం ఎప్పుడు దేశించాం. బట్ రియాలిటీ మాట్లాడుకుంటే సో, ఇట్లా ఉంది, అట్లా ఉంది ఇండియాని మనం ఎగ్గేవి చేశారు. ఇప్పుడు వాళ్ళు జస్ట్ 35 డిగ్రీస్‌ని కూడా తట్టుకోలేకపోతున్నారు. మన ఇండియాలో 40, 44, 45 నియరెస్ట్ 48 డిగ్రీస్ కూడా మనం తట్టుకున్నాం. కానీ ఈ యూరోప్ ఎందుకలా జరుగుతుందంటే, సాధారణంగా వాళ్ళకి మంచు ఎక్కువ ఉంటది. సో, మంచిని వాళ్ళు వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు ఈ యొక్క టైర్లు గానీ, కార్లు గానీ, బయట లైట్లు గానీ సో, చాలా మటుకు ఈ యొక్క తార్ రోడ్లు వేయడం కూడా 25, 20 డిగ్రీస్‌ని తట్టుకొని ఆ స్టేజ్ వరకు వాళ్ళు దాన్ని ఫ్యూచర్‌లో ప్రెడిక్ట్ చేసుకొని వాళ్ళు ఈ యొక్క అన్నిటిని ప్రొడక్షన్ చేసుకున్నారు. సో, ఎప్పుడైతే ఈ యొక్క డిగ్రీస్ 40 లైక్ 40కి తక్కువ, 30కి ఎక్కువ ఉన్నాయో మొత్తం అల్లకల్లోలం అయిపోయిందనమాట. వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. ఒకసారిగా ఉక్కపోత. సో, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే గ్లోబల్ వార్మింగ్ కింద మనం దీన్ని తీసుకోవచ్చు. సో, గతంలో లేని ఎన్నట్టుగా ఈ యొక్క యూరోప్ మొత్తాన్ని ఈ యొక్క మొత్తం మన వరల్డ్‌లో యూరోప్ మొత్తాన్ని చుట్టేసింది. పర్టిక్యులర్‌గా ఈ యూరోప్‌లో మనకి మంచు ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని ఈ 2025 వరకు మనం ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క పరికరాలన్నింటిని కూడా రూపొందించారన్నమాట. కానీ మన ఇండియాలో మాత్రం మేబీ నాకు తెలిసి ఒక 70, 80 అట్లా వస్తే గానీ ఏమి కరగవనమాట. ఈ కార్లు గానీ ఏదైనా చూసుకుంటే. సో, ఇది చాలా దారుణం అనమాట. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కొన్ని సార్లయితే లైక్ కొన్ని వీడియోస్ మనం చూసే ఉంటాం. మొత్తం ఈ ఈ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పీపుల్ అంతా కూడా సూపర్ మార్కెట్‌ల ఆళ్ళకెళ్ళి ఏసీలు కొనుక్కోవడం, ఫ్యాన్‌లు కొనుక్కోవడం మొత్తం పరిగెట్టేస్తున్నారు. యాక్చువల్‌గా వాళ్ళసలు ఏసీస్, ఫ్యాన్స్ వాడరు యాక్చువల్‌గా. వాళ్ళకి చాలా చలి ఎక్కువనమాట. సో, మనం చూసుకుంటే మొత్తం పరిగెట్టేత్తారు జనం. అంత దారుణంగా ఉంది. సో, ఇప్పుడెలా ఉందంటే ఇదొక మేలుకొలుపనమాట. మళ్ళీ ఈ యొక్క నెక్స్ట్ ఇయర్, పై ఇయర్ ఎలా ఉంటదో మనం చూసుకుంటే మన ఇండియాలో ఎప్పుడు కూడా సమ్మర్ వచ్చేటప్పటికి 40 డిగ్రీస్ అని, 42 డిగ్రీస్ అని, ఇంకా 45 అని ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ 47 అనేది ఈ ఇయర్ 48 వచ్చినట్టు. అంటే సంవత్సరం కూడా ఒక్కొక్క సెల్సియస్ కానీ 2 సెల్సియస్ ఎక్కువే వస్తుందన్నమాట. అంటే ఇయర్ బై ఇయర్ పొల్యూషన్ పెరుగుతానే వస్తుంది. సో, లైక్ దట్ మనం చూసుకుంటే గనక ఈ యూరప్ గనక కళ్ళు తెరుచుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనేది యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ప్రివెంటివ్ మెథడ్స్ కింద జాగ్రత్త పడితే చాలా మంది బతుకుతారు. సో, మనం చూడొచ్చు 1000కి పైన మరణాలన్నమాట. చాలా అస్తవ్యస్తంగా ఉంది యూరోప్ మొత్తం. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదో బాయిలర్ కోడ్ అని ఒక శాస్త్రం ఉంటది మీకు చూడు తట్టుకోలేనిదని. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. సో, చాలా బాధాకరం. సో, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థాంక్ యూ.